హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించి మనకి అఫీషియల్ టైం టేబుల్ అనేది రిలీజ్ అయితే చేశారనమాట. సో ఈ వీడియోలో 4th సెమిస్టర్ రెగ్యులర్ అంటే 2023 బ్యాచ్ అనమాట, 2023-24 బ్యాచ్ వారికి. సో నెక్స్ట్ వచ్చేసి 4th సెమిస్టర్ సప్లిమెంటరీ వారికి కూడా మనకి టైం టేబుల్ అనేది రిలీజ్ అయితే చేశారు. సో ముందుగా రెగ్యులర్ స్టూడెంట్స్ టైం టేబుల్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. మనకి మార్చ్ మంత్ 25th నుంచి అయితే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తారని చెప్పేసి ఆల్రెడీ ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ వీడియోలో అయితే నేను చెప్పాను. సో ఇది వచ్చేసి మనకి అఫీషియల్ టైం టేబుల్ అనమాట, ఎగ్జామ్ టైం టేబుల్. సో ఫస్ట్ వచ్చేసి మనకి స్కిల్ కోర్స్ పేపర్ అనేది కండక్ట్ అయితే చేస్తారనమాట. మార్చ్ 25th 2 to 4 PM అయితే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. అంటే 2 hours అనేది ఉంటుంది, 50 marks పేపర్ కాబట్టి. ఓకేనా, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్, టూరిజం గైడెన్స్, డిజైన్ థింకింగ్, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో స్కిల్ కోర్స్ పేపర్ అనేది మనకి మార్చ్ 25th 2 to 4 PM అయితే కండక్ట్ అయితే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మల్టీ డిసిప్లినరీ కోర్స్ నెక్స్ట్ డేనే అంటే మార్చ్ 26th మనకి మల్టీ డిసిప్లినరీ కోర్స్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామిక్స్, అలాగే ఇండియన్ ఫిలాసఫీ, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఇంట్రడక్షన్ టు జాగ్రఫీ, బేసిక్ స్టాటిస్టిక్స్, ఇంట్రడక్షన్ టు నానో టెక్నాలజీ, మీరు సెలెక్ట్ చేసుకున్న మల్టీ డిసిప్లినరీ కోర్స్ అనేది మనకి మార్చ్ 26th 2 to 4 PM అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇది కూడా మనకి 50 marks పేపర్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి మేజర్ సబ్జెక్ట్స్, అంటే మేజర్ సబ్జెక్ట్స్లో మనకి ఓవరాల్గా 3 subjects అయితే ఉంటాయి ప్రతి ఒక్కరికి. అలాగే మైనర్కి వచ్చేసి 2 subjects అయితే ఉంటాయి. సో ఫస్ట్ మనకి మేజర్లో మనకి ఫస్ట్ పేపర్ వచ్చేసి మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఎగ్జామ్ వచ్చేసి మనకి మార్చ్ 27th అయితే జరుగుతుంది, 2 to 5 PM అనమాట. సో బీఎస్సీ కానివ్వండి, మిగతా BA కానివ్వండి, బీకామ్ కానివ్వండి, సో క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు మీ కోర్సుకి సంబంధించిన పేపర్ నేమ్స్ అనేవి. ఓకేనా, సో ఫస్ట్ పేపర్ మేజర్లో ఫస్ట్ పేపర్ వచ్చేసి మార్చ్ 27th 70 marksకి అయితే ఉంటుందన్నమాట. అలాగే 3 hours అయితే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డేనే మార్చ్ 28th మేజర్లో సెకండ్ పేపర్ అనేది కండక్ట్ అయితే చేస్తారనమాట. అలాగే మేజర్లో లాస్ట్ పేపర్ అంటే థర్డ్ పేపర్ వచ్చేసి మార్చ్ 29th అయితే కండక్ట్ చేస్తారనమాట. సో క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఫైనల్గా మనకి మైనర్ సబ్జెక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నారు. మైనర్లో మనకి ఫస్ట్ పేపర్ వచ్చేసేసి April 1st అయితే జరుగుతుందనమాట ఎగ్జామ్ అనేది. అలాగే సెకండ్ పేపర్ అంటే లాస్ట్ పేపర్ వచ్చేసి మనకి April 2nd అయితే జరుగుతుందనమాట. ఇది కూడా మనకి 2 to 5 PM 70 marksకి అయితే ఉంటుంది కాబట్టి. ఓకేనా స్టూడెంట్స్, ఇది మనకి ఓవరాల్గా రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా అయితే చూసుకోవచ్చు మీ టైం టేబుల్ అనేది, ఎగ్జామ్ టైం టేబుల్. 4th సెమిస్టర్ Y23 బ్యాచ్ అంటే 2023-24 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన రెగ్యులర్ ఎగ్జామ్ టైం టేబుల్ అనమాట. సో ఇదే టైం టేబుల్ మ్యాక్సిమం మనకి కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే టెంటేటివ్ అనే మెన్షన్ అయితే చేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే మన ఛానల్ వెంటనే పోస్ట్ అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి సప్లిమెంటరీ స్టూడెంట్స్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి సప్లిమెంటరీ స్టూడెంట్స్ అంటే 4th సెమిస్టర్ సప్లిమెంటరీ ఎవరైతే రాయబోతున్నారో సో అందరైతే మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి BA-OL స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన టైం టేబుల్ అనేది క్లియర్గా అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మార్చ్ 29th అయితే జరుగుతుంది. దాని తర్వాత April 1st, 2nd, 3rd, 4th, 5th సో వరుసగా అయితే ఉన్నాయన్నమాట ఎగ్జామ్స్ అనేవి. అలాగే నెక్స్ట్ వచ్చేసి BBA స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ టైం టేబుల్ అనేది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. పార్ట్ A అనేది మనకి క్లియర్గా చూసుకోవచ్చు. పార్ట్ Aలో మనకి కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, అలాగే లీడర్షిప్ డెవలప్మెంట్ అనేవి కూడా క్లియర్గా చూసుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే పార్ట్ Aలో మనకి 25th నుంచి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తారనమాట, 50 marks పేపర్స్ కాబట్టి. ఓకేనా, పార్ట్ A, పార్ట్ B క్లియర్గా అయితే చూసుకోవచ్చు అనమాట మీ టైం టేబుల్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి BCA 4th సెమిస్టర్ టైం టేబుల్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. పార్ట్ A, పార్ట్ Bది. అలాగే బీకామ్ రిజర్వ్డ్ అంటే బీకామ్ కంప్యూటర్ సైన్స్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా అయితే చూసుకోవచ్చు అనమాట మీ టైం టేబుల్ అనేది. అలాగే బీకామ్ జనరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ టైం టేబుల్ అనేది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. బీకామ్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా క్లియర్గా చూసుకోవచ్చు మీ టైం టేబుల్ అనేది. సప్లిమెంటరీ టైం టేబుల్ అనమాట ఇది.
అలాగే బీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ టైం టేబుల్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీఏకి సంబంధించిన 4th సెమిస్టర్ సప్లిమెంటరీ టైం టేబుల్ అనేది క్లియర్గా అయితే చూసుకోవచ్చు. అలాగే బీహెచ్ఎం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బీహెచ్ఎం, సో మీకు సంబంధించిన టైం టేబుల్ అనేది కూడా క్లియర్గా అయితే చూసుకోవచ్చు. బీఎస్సీ హోమ్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ టైం టేబుల్ అనేది క్లియర్గా అయితే చూసుకోవచ్చు. 4th సెమిస్టర్ సప్లిమెంటరీ. బీఎస్సీ బయోమెడికల్ సైన్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ మీకు సంబంధించిన సప్లిమెంటరీ టైం టేబుల్ అనేది క్లియర్గా అయితే చూసుకోవచ్చు. బీఎస్సీ హెచ్హెచ్ఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా చూసుకోవచ్చు. 4th సెమిస్టర్ సప్లిమెంటరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన టైం టేబుల్ అనేది క్లియర్గా అయితే చూసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అనేది. ఏదైనా ఇందులో చేంజెస్ ఏమైనా ఉన్నా కానీ అప్డేట్ రాగానే మన ఛానల్ వెంటనే పోస్ట్ అయితే చేస్తాను. మ్యాక్సిమం మనకి ఇదే టైం టేబుల్కి ఎగ్జామ్స్ అనేవి కన్ఫర్మ్ అయితే కండక్ట్ అయితే చేస్తారనమాట. సో పోస్ట్పోన్మెంట్ అనేది ఉందా లేదా అనేది మరి ఒక వీడియోతో మీకు కన్ఫర్మ్ అయితే చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్లో పెట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.